అండి. డియర్ పేరెంట్స్, మనం చాలా వరకు జేఈ మెయిన్స్కి సంబంధించి ఎన్ఐటీల గురించి, ఐఐటీల గురించి, త్రిబుల్ ఐటీల గురించి మాట్లాడుకుంటూ వస్తున్నాము. అట్లాగే ఏ ర్యాంక్ నుంచి ఏ ర్యాంక్ వరకు, ఏ కేటగిరీ వరకు వస్తుంది కూడా మనం మాట్లాడుకుంటూ ఉన్నాము. అయితే దీన్ని బేస్ చేసుకొని జేఈ మెయిన్స్ ఫస్ట్ సెషన్ ఏదైతే అయిపోయిందో దాని తర్వాత చాలామంది స్టూడెంట్స్కి 90% బిలో ఇలా వచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళు వేరే ఆల్టర్నేటివ్ కూడా ఇప్పటి నుంచి చూసుకుంటే బెటర్ అనే ఉద్దేశంతో ఈరోజు ఎస్ఆర్ఎం యూనివర్సిటీ గురించి ఈ వీడియోలో చెప్పాలనుకున్నాను. ముఖ్యంగా ఎస్ఆర్ఎం యూనివర్సిటీ గురించి మనం మాట్లాడుకుంటే, ఎస్ఆర్ఎం యూనివర్సిటీ మన దేశంలోని, మన సౌత్ ఇండియాలో, ముఖ్యంగా మన సౌత్ ఇండియాలోని ఒక మంచి యూనివర్సిటీ ఇది. ఎందుకంటే మనం ఈ యొక్క యూనివర్సిటీ గురించి మాట్లాడుకోవాలంటే, ఎస్ఆర్ఎం యూనివర్సిటీలో వన్ ఆఫ్ ద టాప్ ర్యాంక్ యూనివర్సిటీ. ఈ యూనివర్సిటీ వైడ్ రేంజ్ ఆఫ్ అండర్ గ్రాడ్యుయేట్కి, పోస్ట్ గ్రాడ్యుయేట్కి కూడా ఇక్కడ కోర్సెస్ ఆఫర్ చేస్తుందండి. ఎందుకంటే దీనిలోని ముఖ్యంగా మనకి చెన్నై దగ్గరలోని కటాన కొలతూరు అనేటువంటి ఒక ప్లేస్లోని ఇది మెయిన్ బ్రాంచ్ ఉంది, ఈ మెయిన్ క్యాంపస్ ఉంది. ఈ మెయిన్ క్యాంపస్లో కానీ సీట్ వస్తే కంపల్సరీగా మనం ఇక్కడ జాయిన్ చేయొచ్చు. కాబట్టి ఇది ఒక మెయిన్ ఆప్షన్గా ఎస్ఆర్ఎంని పెట్టుకోండి. దీని తర్వాత కూడా మనకి ఎస్ఆర్ఎంకి కొన్ని బ్రాంచ్ క్యాంపస్లు ఉన్నాయి. ముఖ్యంగా అమరావతి, మన అమరావతి ఏపీ ఏదైతే ఉందో ఇది మనకి గుంటూరుకు దగ్గరగా ఉంది. ఇక్కడ తెలుగు 2 రాష్ట్రాలు, తెలంగాణ కానీ ఆంధ్రప్రదేశ్ కానీ, 2 రాష్ట్రాల వల్ల కూడా చాలామంది ఇక్కడ ఎస్ఆర్ఎం ఈ క్యాంపస్లో చదువుతున్నారు. ఇప్పటివరకు వచ్చిన ఫీడ్బ్యాక్ ఏంటంటే ఈ క్యాంపస్ కూడా బాగా డెవలప్ చేశారు, మంచి ఫ్యాకల్టీ ఉంది అని. ముఖ్యంగా క్యాంపస్ అకామిడేషన్ బాగుందని ఇది ఒకటి చెప్తున్నారు. అలాగే తిరుచిరాపల్లిలో ఒకటి, తమిళనాడులో ఉంది, యూపీ, తర్వాత హర్యానా, ఈ యొక్క స్టేట్స్లోని ముఖ్యంగా ఎస్ఆర్ఎం క్యాంపస్లు ఉన్నాయి. మరి ఈ క్యాంపస్ కోసము వాళ్ళు ఒక అడ్మిషన్ టెస్ట్ కూడా కండక్ట్ చేస్తారు. దాన్నే ఎస్ఆర్ఎం JEEE 2025 అనేటువంటి దాని మీద ఒక వాళ్ళు అడ్మిషన్ టెస్ట్ పెడతారు. దానికి సంబంధించిన నోటిఫికేషన్ కూడా రిలీజ్ చేశారు. అయితే దీనికి సంబంధించినటువంటి స్టెప్స్ మనం ఎలా ఫాలో అవ్వాలంటే, రిజిస్ట్రేషన్కి సంబంధించి మనం రిజిస్ట్రేషన్ మీ అంతా మీరే రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. రిజిస్ట్రేషన్ అయిపోయిన తర్వాత మనము వెరిఫై మెయిల్ ఐడి, ఒకసారి రిజిస్ట్రేషన్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత మీ మెయిల్ ద్వారా ఒకసారి వెరిఫై చేసుకోవాలి ప్రాపర్గా అయిందా లేదో. తర్వాత మనము ఆ డీటెయిల్స్ మనం అప్లికేషన్లో ఆన్లైన్లో అప్లై చేయాలి. తర్వాత ఏమైతే రిక్వైర్మెంట్ డాక్యుమెంట్స్ ఉంటాయో ఆ డాక్యుమెంట్స్ అన్నీ కూడా అప్లోడ్ చేయాలి. ఫైనల్గా ఫీజు మనం పే చేయాలి. ఫీజు కూడా 1400 రూపీస్ అండి. ఇది మనం స్టెప్స్ ఫాలో అవ్వాలి రిజిస్ట్రేషన్కి. అయితే దీనికి సంబంధించి ఎప్పటి వరకు అప్లై చేసుకోవచ్చు అంటే, ఎస్ఆర్ఎం వాళ్ళు 3 ఫేజెస్లోని మనకి ఇక్కడ వాళ్ళు ఎంట్రన్స్ ఎగ్జామ్ కానీ లేకపోతే అప్లికేషన్ అప్లై చేసుకోవడానికి కానీ అవకాశం ఇస్తారు. ముఖ్యంగా ఫేజ్ 1కి సంబంధించి ఏప్రిల్ 16th వరకు లాస్ట్ డేట్ ఉంది ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి. ఏప్రిల్ 16th వరకు వెయిట్ చేయకుండా ముందుగానే మనం ఆన్లైన్లో అప్లై చేసుకుంటే మనం వేరే పనిలో ఉన్నా సరే మర్చిపోము. దీనికి సంబంధించినటువంటి ఎగ్జామ్ కూడా ఏప్రిల్ 22 నుంచి 27 వరకు ఎగ్జామ్ కండక్ట్ చేస్తారండి. అలాగే ఫేజ్ 2కి సంబంధించి కూడా జూన్ 6th వరకు లాస్ట్ డేట్ ఉంది. దీనికి ఎగ్జామ్ సంబంధించి జూన్ 12 నుంచి 17 వరకు కూడా ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారు. అట్లాగే ఫేజ్ 3లో కూడా వీళ్ళు మరొక ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు, ఎంట్రన్స్ ఎగ్జామ్. అది 13th జూన్ వరకు లాస్ట్ డేట్ ఉంది. దానికి సంబంధించిన ఎగ్జామ్ అయితే జూలై 4th and 5th కండక్ట్ చేస్తారు. ఇది వాళ్ళు ఇచ్చినటువంటి టైం లైన్. మరి ఇవన్నీ కూడా కొంచెం టెంటేటివ్గానే, మేబీ కొంత చేంజ్ అవ్వచ్చు. మనం ఎప్పటికప్పుడే మనం నెట్లో చెక్ చేసుకుంటూ ఉండాలి. అవసరమైతే నేను కూడా మీకు చెప్తూ ఉంటాను. అయితే ఎగ్జామ్ ఎలా ఉంటుంది అంటే, ఎగ్జామ్ ప్యాటర్న్ వచ్చేటప్పటికి 125 క్వశ్చన్స్ ఇస్తాడు. 125 క్వశ్చన్స్కి 125 మార్క్స్ ఉంటాయి. దీనికి సంబంధించిన మ్యాథమెటిక్స్ మీద 40 క్వశ్చన్స్, ఫిజిక్స్ మీద 35 క్వశ్చన్స్, కెమిస్ట్రీ మీద ఒక 35 క్వశ్చన్స్, యాప్టిట్యూడ్ 10, ఇంగ్లీష్ ఒక 5 క్వశ్చన్స్ ఉంటాయి. ఇది ఎగ్జామ్ ప్యాటర్న్ ఈ విధంగా ఉంటుంది. టైం చూస్తే మనకి 2.5 hours ఉంటుంది, no -2 మార్క్స్ అనమాట. ఇది ఎస్ఆర్ఎం వాళ్ళ యొక్క పేపర్ ప్యాటర్న్, టైం షెడ్యూల్ ఉంటుంది. ఎలిజిబిలిటీ కూడా చూసుకుంటే ఇంటర్మీడియట్ కంప్లీట్ అయిన వాళ్ళు ఎలిజిబుల్ అవుతారు. తర్వాత ముఖ్యంగా ఫిజిక్స్, మ్యాథ్స్, కెమిస్ట్రీ 60% అగ్రిగేట్ మార్క్స్ రావాలి. ఇలా వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఎస్ఆర్ఎంకి సంబంధించినటువంటి ఎంట్రన్స్ ఎగ్జామ్ ఏదైతే ఎస్ఆర్ఎం JEEE 2025 మనం ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు. అట్లాగే ఇక్కడ అడ్మిషన్ ఓపెన్ 2025కి సంబంధించి మీరు చూస్తే ఫస్ట్ వాడు నేమ్ ఎంటర్ చేయమంటున్నాడు, తర్వాత ఈమెయిల్ ఎంటర్ చేయమంటున్నాడు, మొబైల్ నెంబరు, తర్వాత మన స్టేట్ సెలెక్ట్ చేసుకుంటాము అండ్ సెలెక్ట్ సిటీ కూడా చేసుకుంటాము. ఈ డీటెయిల్స్ అన్నీ కూడా మనం ఆన్లైన్లోనే అప్లై చేయాలండి. అలాగే అప్లోడ్ చేయవలసిన డాక్యుమెంట్ ఫోటోగ్రఫీ ఇమేజ్ ఒకటి ఉంటుంది. అది 20x230 పిక్సెల్లో 5 MB కంటే ఎక్కువ ఉండకూడదు. తర్వాత సిగ్నేచర్ ఇమేజ్ కూడా 140x60 పిక్సెల్లో 5 MB కంటే అది కూడా ఎక్కువ ఉండకూడదు. తర్వాత మనము పేమెంట్ ఆన్లైన్లో ఎలాగైనా పే చేసుకోవచ్చు. ఇది కాకుండా ఎస్ఆర్ఎం యూనివర్సిటీ మన ఆంధ్రప్రదేశ్ గురించి ఇక్కడ నేను స్పెషల్గా ఎందుకు చెప్తున్నానంటే, తెలుగు 2 రాష్ట్రాలకు కూడా ఎస్ఆర్ఎం మనకి గుంటూరు అంటే అమరావతి ఇదే దగ్గర కాబట్టి ఇక్కడ కొన్ని బ్రాంచెస్ చూడండి, మనకు కావాల్సిన అన్ని బ్రాంచెస్ ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి. కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ చేయాలనే కోరిక ఎవరికైతే ఉండి ఎన్ఐటీలు ఐఐటీలు రాకపోతే ఇక్కడ ఎస్ఆర్ఎం జాయిన్ అవ్వండి.
ఎందుకంటే దీని ద్వారా టాప్ రిక్రూటర్స్ కూడా ఇక్కడికి వస్తూ ఉన్నారు. అమెజాన్ వాళ్ళు కానీ, ఇంటెల్ వాళ్ళు కానీ, ఇలాంటి టాప్ రిక్రూటర్స్ అందరూ కూడా ఇక్కడికి వచ్చి రిక్రూట్ చేసుకుంటున్నారు. లాస్ట్ టైం కూడా ప్యాకేజీలు చాలా బాగున్నాయి. కాబట్టి ఎస్ఆర్ఎం యూనివర్సిటీని అయితే మాత్రం తక్కువగా చూడొద్దు. ఎస్ఆర్ఎం యూనివర్సిటీని కూడా ఒక ఆప్షన్గా పెట్టుకోండి. మంచి ఎన్ఐటీల్లో వచ్చిందనుకుంటే మనం ఎన్ఐటీలకే ప్రిఫర్ చేస్తాం. కాంట్రాక్ట్ పొజిషన్లో మాత్రం ఒక ఎంసెట్ ద్వారా ఏదో ఒక నార్మల్ ఇంజనీరింగ్కి వెళ్ళొద్దు. ఒకసారి లైఫ్లో చదివిస్తాం కాబట్టి మీ అందరూ కూడా ఇదే ఎస్ఆర్ఎంని ప్రిఫర్ చేయండి.